ప్రార్థన చేస్తుంది. అన్నా మా అక్కయ్య కొడుకు పెళ్లి చేసుకోవటం లేదు, ఏ పిల్లని తీసుకొచ్చి పుట్టు ఎదురుగా పెట్టినా ఆ అమ్మాయి వద్దన్నాడు, ఈ అమ్మాయి వద్దన్నాడు, అసలు కట్నం కూడా 10 లక్షలు ఇస్తానన్న వద్దంటున్నాడు. అన్న ఏమీ అర్థం కావట్లేదన్నా. మళ్ళా ప్రార్థనకి వెళ్తాడన్నా, మళ్ళీ ఉపవాసం ఉంటాడన్నా, మళ్ళా తెల్ల బట్టలు కట్టుకుంటాడు, నీట్గా ఉంటాడన్న. చాలా జాగ్రత్త, చాలా మంచి పిల్లగాడే, మంచివాడు పాపం, తమ్ముడు మంచివాడు. ఏంటి కారణం? సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్నమ్మ ప్రార్థన పెట్టించింది. అన్న మా అక్క కొడుకు కొరకు ప్రార్థన చేయండి. సరే ప్రభువానికి స్తోత్రం అయ్యా, ఆ బిడ్డకి వివాహం కావటం లేదంట, వివాహం సహాయం చేయండి, కార్యం జరిగించండి. ఆమేన్. యాజకుడిగా ప్రార్థించినప్పుడు ఏనండి, బాగానండి, యాజకుడిగా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు వారం వచ్చిన మొదటి వారం ప్రార్థన చేయించుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. 2వ వారంలో సాక్షి చెప్తున్నాడు, అన్నా వివాహం సెట్ అయింది, 10 లక్షల కట్నం ఇస్తున్నారు. ఆమె గట్టిగానే చెప్పాలి. అయ్యా ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అయ్యా అన్న ఆ అమ్మాయి కూడా భక్తి కలిగిన పిల్ల, చర్చికి వెళ్ళే అమ్మాయి అట. ఇతనికి జాబ్ ఇచ్చేదంటే 25,000 వస్తాయి నెలకి, 10 లక్షల కట్నం ఇస్తాను, నువ్వు పొందవేయాలట. అయితే ఉపవాస ప్రార్థన పెట్టించేటప్పుడు రెండు పెట్టాడు. మాదిట 2 పెట్టాడేంటి, 2 సమస్యలు ఎదురుగా తీసుకొచ్చి పెట్టాడు. అన్న మొదటి అమ్మాయిని చూశాను, ఇంకొక అమ్మాయిని కూడా చూశాను, వీళ్ళిద్దరు ఏ అమ్మాయి మీరు చెప్పండి తేల్చి అన్నాడు. నాడు కూరి తగిలిచ్చాడు. ఈ అమ్మాయిని చెప్పాలి, ఆ అమ్మాయిని చెప్పాలి, ఎవరిని చెప్పాలండి? సరే ఇంట్లో వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తున్నా, ప్రభువానికి స్తోత్రమయ్యా, అది నీ చిత్తమా కాదా? మొదటి అమ్మాయా లేకపోతే 2 అమ్మాయా? వాళ్ళు కట్నమిస్తా అన్నారు, వీళ్ళు కట్నమిస్తా అన్నారు. మీరు కార్యం జరిగించే దేవుడి, సావుకులకు బయలుపరిచే దేవుడి, సావుకుల మాటని స్థిరపరిచే దేవుడివి. ఆమేన్. ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మొదటి సంబంధాన్ని దేవుడు చెక్ చేశాడు, 2వ సంబంధంలో మోసం కనిపిస్తుందని ప్రభువు చూపించాడు.